వచ్చి టైం అయింది, తొందర కానివ్వండి. అలాగే మా నాయనే వచ్చేసారా నా బంగారు కొండ. ఏంటమ్మా ఒక్కడివే వచ్చావు? ఇంతకీ నువ్వు లౌడువా కుసుడువా? లౌడు లౌడు లేదు, కుషుడు కుషుడు. ఈ బనీనేంటి నాన్న ఇలా ఉంది? కవిత బీరువాలోంచి తమ్ముడు చొక్కా తీసుకురా. సరే అమ్మా. తిన్నానా? ఈ రాముడు డైలాగ్ చెప్పవా, పోనీ లక్ష్మణ్ డైలాగ్ చెప్పవా? అబ్బా మీరుండండి రా, ముందు కడుపు నిండా తినేవండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరయ్య. లవ్ కుశలంటే ఇద్దరే అనుకున్నానే. వీళ్ళిద్దరూ అసలియ, వాడు దొంగయ. ఏరా చూసి రమ్మంటే నువ్వు ఇక్కడవే దొబ్బి తింటున్నావా? తప్పు కదా. అది కాదు మామయ్య, నేనెవరో చెప్పాలనుకున్నాడంట మామయ్య. అవునా? కానీ వీళ్ళెవరు వినలేదంట మామయ్య. అవునా? అదమ్మా వీ టాలెంట్. ఒరే తిండి కావాలంటే అడిగితే పెడతాను కదా, దానికోసం అబద్ధం చెప్పాలా? మీరు రండి బాబు. రే అబద్ధాల కొరికి చొక్కా ఎందుకురా? తీ. అయ్యో అయ్యో, ఆ తిప్పలరావు చేతులు ఇరిగిపోను. ఇలా ఎన్నిసార్లు కొడతాడయ్యా? ఆ దేవుడికి కూడా న్యాయం లేదయ్యా. మీ ముగ్గురిని ఒకే పోలికలతో పుట్టించినా నీకు మాత్రం లోపం పెట్టాడు. రామా నన్ను క్షమించు రామా. ఆ రావణాసురుడు నా రెక్కలు విరగ్గొట్టి సీతమ్మ వారు తీసుకెళ్లిపోయాడు రామా. నేను కాపాడలేకపోయాను రామా. సీత సీత. మామ, ఆ రావణాసురుడు వీళ్ళని ఎందుకు ఏడిపించాడు? ఆనాడు రామలక్ష్మణులు రావణాసురుడి చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించడం వల్లనే రామరావణ యుద్ధం జరిగింది. అవమానం అగ్ని లాంటిది. అది ఒక్కసారి మొదలైందంటే అందర్నీ దహించేస్తుంది. అంటే రావణాసురుడే రైట్ అన్నమాట. అమ్మా చెల్లమ్మ నువ్వేం బాధపడమాక. నీ కొడుకుల్ని గొప్ప కళాకారుల్ని చేస్తానమ్మా. ఓ మతి చెదిరిన కోతిని ప్రవేశపెట్టండి. ఈ బదరబోతు వాలానికి అగ్ని ముట్టించండి. అయ్యా సినిమా స్పెషల్ ఎఫెక్ట్లు అయ్యా, సూపర్ అయ్యా. కుజుడు
రావణగాడెక్కడా? లోపల లేడనా? ఇక్కడ కూడా లేడనా? సరిగ్గా చూసారా? ఆ రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి. ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందారా? ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారా, కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా? ఎక్కడ దాక్కున్నావురా? నా గాజులు అయ్యో నా హారం అమ్మో నా జుంకాలు మావాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇంకో 2 లార్జ్ ఓన్లీ ఆన్ ది రాక్స్. బిల్లు కట్టకపోతే అందరు రోడ్సే. ఇదిగో 10,000 పండుగ చేసుకో. బిల్లు 20,000 అయింది. 2 సార్లు లెక్క నువ్వు ఆపరా. ఇదిగో అది ఉట్టి టిప్పు మాత్రమే. నువ్వు వెళ్ళి పండగ చేసుకోపా. రే అన్నకు ఆంధ్ర రాక్స్ రా. లాయర్ గారు హలో కూర్చోండి. ఈయనేరా బాగా పేరు వస్తున్న ఇరిటేషన్ లాయర్. నమస్కారం ఇరిటేషన్ లాయర్ గారు. ఇరిటేషన్ లాయర్ కాదమ్మా, ఇమిగ్రేషన్ లాయర్. ఏదైనా లాయరే కదా. అంతే కదా. సరే సరే, ఇంతకి డబ్బు తెచ్చారా? ఎట్రా ఇదిగోండి, ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించండి బాబు. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మా, గ్రీన్ కార్డ్ అంటారు. ఏదైనా కార్డే కదండి. ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి. మొదలు పెట్టండి బాబు, మీకు దండం పెడతాను. ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా, అమెరికాకి ప్రెసిడెంట్. ఏదైనా ప్రెసిడెంటే కదండి. అంతే కదరా. అయినా కుషా, అమెరికా అంటే అంత పిచ్చేండా నీకు? పిచ్చి కాకపోతే ఏం సార్, ఇక్కడ కొట్టేస్తే బోడి 3 కోట్లు, అదే అక్కడ కొట్టేస్తే 3 కోట్ల డాలర్లు. డాలర్ 60 రూపాయలు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, నా పనిలో నేను. ఇదిగో ఇదిగో అలాగే. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. చీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూడ్? ఎరా దెబ్బ రోటే, ఎక్కడికి బయలుదేరు? కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూడ్. ఛా, బొడ్లో ఉన్న కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోద్ది. వాట్? మాకు కొట్టేయటమే తెలుసు, తిరిగి ఇవ్వడం రాదు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా. నిన్నొద్దన్నా. आज मध्य रात्रि यानी
8 नवंबर 2016 वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपए के पुरानी नोटों के जरिए लेन देन की ఇదిగో బాబు తప్పుకో. తమ్ముడు నువ్వు కూడా యారా ఇందాక దాకా అంత ముందుకేశారు, పెద్ద ఏదో చెప్పగానే అంత మారిపోయారు. మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది. ఇదిగో కుషా, ఇవాళ నుంచి 500 1000 నోట్లు చల్లవంట. ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పొద్దునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేశారా. ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మావా? నాలుగు గీసుకోవడానికి ఏయ్, ఉన్నారో పోయారో చూడరా. ఏంట్రా నువ్వు కూర్చున్నే రే, నువ్వు బ్రతికే ఉన్నావా? ఏ పోయాననుకున్నావా? అది కదరా, ఇన్నేళ్ల తర్వాత కలిసామన్న ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు? ఎలా ఉంటుందిరా ఆనందం? ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను. స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్లు పంట పొలాలు కూడా అంటుకున్నాయి. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారా. అక్కడ నేను కళాకారుణ్ణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నోడు లేనోడు ఏటీఎం ని వాడేసినట్టు వాడేశారా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఉండదా ఉండదా? నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను. నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా. ఆవేశపడకరా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా. 10 రోజుల తర్వాత కోలుకున్నాను. నా అనేవాళ్లు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు. ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయ్యాను. నీకు టైం కన్నా బాగానే జరిగాయి కదరా, మరి టైం కన్నా టైంలో నా బండి కింద ఎందుకు పడ్డావు? టైం బాగోలేక. అంత కష్టమే వచ్చింది? మంచితనం అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగిందిరా.